ఈరోజు సావిత్రిబాయి 194వ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలో బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి బీసీ సమన్వయ కమిటీ పాంప్లెట్లు రిలీజ్ చేస్తూ మరి ఆ పాంప్లెట్ రిలీజ్ చేయడానికి అంబేద్కర్ కి అక్కడ దండలు వేసి మరి అక్కడ పాంప్లెట్లు రిలీజ్ చేసి మరి ఇక్కడ వచ్చి అమ్మకు నివాళులు అర్పిస్తున్నాము. మరి ముఖ్యంగా భారతదేశంలో 200 సంవత్సరాల కిందట మన భారతదేశం ఏ విధంగా ఉండేదంటే ఆ రోజు విద్య అంటే ఏమిటో తెలియదు. ఆ రోజు అంటరానితనం, ఆ రోజుల్లో ఒక బ్రాహ్మణ ఆధిపత్యం. మరి ఈ ఆధిపత్యంలో ఎవరైనా చదువుకున్నారంటే వారి చెవుల్లో వారి నేల కోసేవాళ్ళు. ఎవరైనా సాటన పోయి చదువులు విన్నారంటే వాళ్ళని పట్టకపోయి సీసం పోసేవాళ్ళు. మరి అలాంటి దినాలలో అలాంటి ఒక ఆధిపత్యం ఉన్న రోజులలో మరి అంత ధైర్యంగా అంత సాహసించి ప్రాణాలు లెక్క చేయకుండా మరి మహాత్మా జ్యోతిరావు గారు ఆశయాలతో మరి ఆయన దీక్షతో ఆయన భార్యకి విద్య నేర్పి మరి ఆయన సమక్షంలో 65 స్కూళ్లు ఏర్పాటు చేసి మరి ఆ స్కూళ్ల ద్వారాగా ఎంతో మందికి వేలాది మందికి మొట్టమొదట విద్య నేర్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ రోజుల్లో సావిత్రిబాయి మరి ఫాతిమా ఎంతో గొప్ప సాహసించి ప్రాణాలకు లెక్క చేయకుండా మన జరగబోయే దినాలలో అందరికీ విద్య అందాలి, అందరికీ చైతన్యం రావాలి, మరి అందరూ ఓటు బ్యాంక్ ఉండాలి, అందరూ రాజ్యాంగంలో ఉండాలి, అందరికీ అన్ని ఫలాలు అవ్వాలి అనే దాని మీద వారు చేసిన పోరాటాలు ఫలితంగానే ఈ రోజు భారతదేశంలో ఇంత చైతన్యం వచ్చి మరి అణగారిన కులాలు బహుజనులంతా కూడా ఈ రోజు ఎంతో మంది చైతన్యమై వారి గుండెల్లో వీళ్ళు దేవతలుగా నిలిచిపోయినారంటే ఎంత త్యాగమూర్తిలో ఒక్కసారి ఈ రోజు మేము జయంతి సందర్భంగా మేమందరూ గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి సోదరులారా, మనము జరగబోయే రోజుల్లో ఇలాంటి పుణ్య పురుషులు, ఇలాంటి మహాతల్లలు మరి ఎందరో ఈ దేశం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నెమరేసుకుంటా మరి రేపటి భవిష్యత్తు మన పిల్లల కోసము మరి కులగన జరగాలనే ఉద్దేశంతోనే మరి ఆంధ్రప్రదేశ్ నే కాకుండా భారతదేశం వ్యాప్తంగా ఓబీసీలంతా కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. మన ఢిల్లీలో కూడా దాదాపు 16 రాష్ట్రాల నుంచి ప్రతినిధులంతా వచ్చి అక్కడ ఢిల్లీ దద్దరెళ్లే విధంగా ఒక సభ సక్సెస్ కావడంతో మరి అన్ని రాష్ట్రాల్లో ఈ రోజు ఎస్సీ, బీసీ, మైనార్టీ, బహుజనులు అందరిలోనూ ఎంతో ధైర్యం వచ్చింది. మరి దానికి నాయకత్వము వేలాది మంది ముందుకొస్తున్నారు. మరి అందులో బాగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా బీసీ సమన్వయ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికే ఈ రోజుకి 24 జిల్లాలు మేము ఇక్కడ 23 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా, జిల్లా కమిటీలుగా. మరి రేపు మాపు ఆ 3 జిల్లాలు కూడా అయిపోతున్నాయి. మరి అన్ని జిల్లా కమిటీలన్నీ అయిపోయిన తర్వాత మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాము. గ్రామ స్థాయి ఉద్యమాలు తీసుకురావడానికి కులగన జరిగేంత వరకు మా పోరాటము, మా ఊపిరినంత వరకు ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ దేశం కోసము, ఈ దేశ బహుజనుల భవిష్యత్తు కోసము మేమంతా ఎంతటి త్యాగానికైనా ముందుకొచ్చి మా పోరాటాలు కొనసాగించి మరి కులగన సాధించే తీర్థమని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.